ఈ బ్రిడ్జ్ పేరేంటో ఒకసారి గెస్ చేయండి చూద్దాం. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి 'పుష్ప బ్రిడ్జ్' అంటారు. సో ఎందుకలా అంటున్నారంటే పుష్ప, రష్మిక ఇద్దరి మధ్య 'పుష్ప' మూవీలో అయితే లవ్ సీన్స్ అయితే ఇక్కడైతే షూట్ చేశారు. ఈ బ్రిడ్జ్ దగ్గర 'పుష్ప' మూవీలో చాలా సీన్స్ అయితే తీశారు. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే పుష్ప, రష్మిక వాళ్ళిద్దరూ కూడా వ్యాన్‌లో మాట్లాడుకున్న సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. ఆ సీన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటది. చాలా బావుంటది. అలాగే చాలా దగ్గరలో కూడా యూజ్ చేశారు ఈ బ్రిడ్జ్ లొకేషన్‌ని. మూవీ టైంలో ఈ బ్రిడ్జ్‌ని పెయింట్స్ అయితే వేయించారు మూవీ వాళ్ళే. నిజంగా చాలా గ్రేట్ అలా వేయించడం. ఇప్పుడు ప్రెజెంట్ చాలా రోజులు అయిపోయింది కాబట్టి పెయింట్స్ అన్నీ పోయాయి. అలాగే ఈ లొకేషన్‌లో వీఎఫ్ఎక్స్ కూడా యూజ్ చేయలేదు. నేచురల్‌గా యాజ్ టీజ్‌గా అయితే షూట్ చేశారు. లొకేషన్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. చాలా బావుంటది. అలాగే ఇక్కడైతే చూడండి వాటర్ ఎంత స్పీడ్‌గా వెళ్తుందో. ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఎవరైతే చిన్న పిల్లలతో ఇక్కడికైతే వస్తారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. బట్ ఇలా చూడడానికైతే చాలా బావుంది ఈ లొకేషన్ అయితే. యాక్చువల్‌గా ఈ లొకేషన్ చాలా ఎత్తులో అయితే ఉంది. ఆల్మోస్ట్ మన మౌంటైన్స్ పైనే ఉంది. అందుకే చూడండి చుట్టుపక్కల మొత్తం కూడా మౌంటైన్సే కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడికి ఎవరైతే చూడడానికి వస్తారో మాక్సిమం చీకటి పడే లోపే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎటువంటి విలేజెస్ అయితే ఉండవు. ఒక బైక్ మెకానిక్ గాని, కార్ మెకానిక్స్ గాని ఎవరైతే మీకు దొరకరు. సో మాక్సిమం ముందుగానే వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నించండి. యాక్చువల్‌గా ఈ లొకేషన్ 4 బే విలేజ్ దగ్గర అయితే ఉంది. 4 బే డ్యామ్ దగ్గర నుండి జస్ట్ అలా ముందుకొస్తే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంది. సో అక్కడ 'పుష్పలో' ఫేమస్ సాంగ్ అయిన 'నసామి నసామి' సాంగ్ అయితే షూట్ చేశారు అక్కడే. నెక్స్ట్ వీడియోలో ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. యాక్చువల్‌గా ఈ లొకేషన్ మారేడుమిల్లి నుండి అయితే 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. భద్రాచలం నుండి 260 కిలోమీటర్స్, సీలేరు నుండి 42 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది. సీలేరు నుండి కొంచెం దగ్గర. ఒడిశా బార్డర్ పక్కనే ఉంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. ప్రెజెంట్ నేను 35 విలేజెస్‌కి వాటర్ అందించే భూపతిపాలెం డ్యామ్ దగ్గర అయితే ఉన్నాను. సుకుమార్ గారు 'పుష్ప' మూవీలో బ్రిలియంట్ మైండ్ యూజ్ చేసి తీసిన సీన్స్ చాలానే ఉన్నాయి. అందులో ఒక సీన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. హైలైట్ ఇంకది. ఆ సీన్ లేకపోతే సెకండ్ హాఫే లేదు. ప్రెజెంట్ ఆ సీన్ తీసిన లొకేషన్ దగ్గర అయితే ఉన్నాను. భూపతిపాలెం డ్యామ్ దగ్గర. దీని లొకేషన్ అండ్ డీటెయిల్స్ అయితే లాస్ట్‌లో చెప్తాను. ముందుగా సీన్ గురించి అయితే మాట్లాడుకుందాం. 'పుష్ప' మూవీలో పోలీసులు ఎర్రచందనం సరుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వచ్చినప్పుడు 'పుష్ప' ఎర్రచందనం సరుకు అయితే మొత్తం రివర్‌లో పడేస్తాడు. వెంటనే క్యాష్వా డ్యామ్ గేట్‌లకి అయితే క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు డ్యామ్ గేట్ దగ్గర అయితే ఈ విధంగా ఎర్రచందనం అంతా ఉండిపోతది. నాకైతే ఇంత సరుకు ఎర్రచందనాన్ని డ్యామ్ గేట్ దగ్గర నుండి ఎలా తీశారో అనేది అట్లీస్ట్ ఒక 5 సెకండ్స్ షాట్ చూపిస్తే సూపర్ అయ్యేదని అనిపించింది. అయినా పర్లేదు ఈ సీన్ అయితే అల్టిమేట్ ఉంటది మూవీలో. మూవీలో ఈ లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటది. మూవీకి ఇక్కడ లొకేషన్‌కి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటది. ఇక్కడ స్టాఫ్ వాళ్ళని అడిగితే అప్పుడు షూటింగ్ టైంలో మొత్తం పెయింట్స్ ఏయించారని, మొక్కలన్నీ కూడా తీపించి నీట్‌గా క్లీన్ చేయించారని చెప్పారు. అయితే అసలు విషయం ఏంటంటే మూవీలో ఈ డ్యామ్‌ని వీఎఫ్ఎక్స్ అండ్ 3డీ యూజ్ చేసి చాలా చేంజ్ అయితే చేశారు. చాలా బాగా చేశారు. ఇక్కడైతే మొత్తం గేట్ క్లోజ్ చేయడం వల్ల ఎర్రచందనం అంతా ఉండిపోతది కదా! అది ఇక్కడే. వాటర్ అయితే ఫుల్‌గా ఉంది. నిజంగా 35 విలేజెస్ వాటర్ అందిస్తుందంటే చాలా గ్రేట్ నిజంగా. 2 ఇయర్స్ బ్యాక్ ఏయించారు కాబట్టి పెయింట్స్ అన్నీ పోయాయి. ఇక్కడే క్యాష్వా డ్యామ్ స్టాఫ్ వాళ్ళతో గేట్స్ అయితే క్లోజ్ చేయిస్తాడు. ఇంకా ఫైనల్‌గా భూపతిపాలెం డ్యామ్ లొకేషన్ వచ్చేసి రంపచోడవరం విలేజ్ దాటాక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మారేడుమల్లి వెళ్ళే రూట్‌లో అయితే ఉంటది. ఎవరైతే మారేడుమల్లి టూర్ వేస్తారో వాళ్ళకైతే 22 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. రాజమహేంద్రవరం అంటే రాజమండ్రికి 62 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. వైజాగ్‌కి అయితే 200 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. నెక్స్ట్ వీడియోలో నసామి లొకేషన్ అయితే మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.